బిగ్ బాస్ సీజన్ 8 లో సాటర్డే ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ రివీల్ చేశారు నాగార్జున. ఇక అందులో భాగంగా ఆల్రెడీ మొదటి ఎలిమినేషన్ జరిగిపోయింది రోహిణి రూపంలో. ఇక రెండో ఎలిమినేషన్ అయితే ముందు నుంచి మనం అనుకున్నట్టుగా ఒక పెద్ద తలకాయ బయటకు పోతుందని అనుకున్నాం. అయితే ఆ తలకాయ పెద్ద తలకాయ అయింది. అయితే ఇంతకీ ఆ పెద్ద తలకాయ ఎవరంటే విష్ణుప్రియ. విష్ణుప్రియ హౌస్లోకి వచ్చేటప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్గా లోపలికి వచ్చింది. అలానే హౌస్లో ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువగా పేమెంట్ తీసుకునేది కూడా విష్ణుప్రియనే. అయితే విష్ణుప్రియ మాత్రం మొదటి 4 వారాలు ఏదో చిల్లవ్వడానికి వచ్చినట్టు ఆడింది. దాని తర్వాత పృథ్వీతో ప్రేమాయణం కొనసాగించి 12 వారాలు కాలయాపన చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే విష్ణుప్రియ ఏమీ ఆడకపోయినా బయట తన ఫ్యాన్స్ ఓట్లు వేసి ఇన్నాళ్ళు నెట్టుకొచ్చారు విష్ణుప్రియని. కానీ ఇది ఎన్నాళ్ళంటూ కొనసాగుతుంది? ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కదా. బాగా ఆడిన వాళ్ళకి న్యాయం జరగాల్సిందే కదా. ఒక్క ముక్కలో చెప్పాలంటే విష్ణుప్రియ అందరితో బాగానే మెలిగింది. హౌస్లో జీరో నెగిటివిటీతో బయటకు వస్తుంది. ఒక్క పృథ్వీ విషయంలోనే అలా జరిగింది తప్ప కానీ ఈమెకంతా నెగిటివ్ అయితే ఏమీ లేదు. కానీ ఆడియన్స్ అయితే ఈమె దగ్గర నుంచి కోరుకున్న పర్ఫార్మెన్స్ అయితే ఇదైతే అస్సలు కాదు. ఆమెను వేరే లెవెల్లో ఆడుతుందని అందరూ కూడా ఊహించుకున్నారు. కానీ ఈమె చూస్తే తీరా తన తింగరిదనంతో లవ్ స్టోరీలతో నెట్టుకొచ్చింది బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో. కానీ హౌస్లో తన ఎగ్జాక్ట్ ఫీలింగ్స్ని, తన ఎగ్జాక్ట్ ఎమోషన్స్ని, తన తింగరిదనాన్ని మొత్తాన్ని ప్రదర్శించి జెన్యూన్ కంటెస్టెంట్గా పేరు పొందింది విష్ణుప్రియ. విష్ణుప్రియ అసలు ఇలా ఎలిమినేట్ అవుతుందని మీరు ఎవరైనా ఊహించారా? ఈ ఎలిమినేషన్ ఫెయిర్గా జరిగిందని అనుకుంటున్నారా? విష్ణుప్రియ ఇలా ఎలిమినేట్ అవ్వడం మీకు ఎలా అనిపించింది? విష్ణుప్రియ ఆట తీరు మీకు ఈ హౌస్లో ఎలా అనిపించింది? వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.